శ్రీ గురుబోధ. యజ్ఞానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అగ్నిహోత్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి. విష్ణు ముఖాముఖి కనపడడు, కానీ యజ్ఞోవై విష్ణువు అనగా అగ్ని రూపంలో కనపడతాడు. దీపం పెడుతున్నాము అంటే విష్ణుమూర్తిని అక్కడ పెడుతున్నామని అర్థం. భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉన్నాను అని కృష్ణుడే స్వయంగా తాను అగ్నిని అని చెప్పాడు. పైగా అగ్నిహోత్రుడు విష్ణువుకు ముఖం. అదే విష్ణు సహస్రనామంలో ముఖమపి దహనం అని ఉంటుంది. అగ్ని అంటే కనపడుతున్న విష్ణువు, సూర్యుడు అంటే కనపడుతున్న నారాయణుడు. సూర్యునికి అగ్నికి అవినాభావ సంబంధం ఉంది. సూర్యునిలో అగ్ని ఉంది, అగ్నిలో సూర్యత్వం ఉంది. కాబట్టి రోజు విష్ణువును దర్శించాలంటే లేచి లేవగానే శుచి అయి సూర్యుడిని దర్శించుకోవాలి. దీపారాధన చేసి ఒక పుష్పం పెట్టామంటే విష్ణుమూర్తిని పూజించినట్లే. అందువలన అగ్నిని పూజించడం అంటే విష్ణువుని పూజించడంతో సమానం. కాబట్టి మీరందరూ యజ్ఞయాగాదులు చేయండి, దీపారాధన చేయండి.